డే 4 ఇన్ మలేషియా. ఈవేళ మనం లంకావీలో ఉన్నాము. డే 3 అయితే కొంచెం లీజర్గా అక్కడే తిరిగాము కౌలాలంపూర్లో. దాని తర్వాత ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి మనం లంకావీ అయితే వచ్చాం. లంకావీ అనేది ఒక ఐలాండ్ మలేషియాలో. ఈవేళ లంకావీలో స్కై బ్రిడ్జ్ అని ఉంటుంది, కేబుల్ కార్ ఎక్కి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చాం. సో ఇక్కడ మీకు ఇలాంటి బ్యాండ్ ఒకటి ఇస్తారు. అది తీసుకున్నాక మనం కేబుల్ కార్ ఎక్కి చాలా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి మౌంటైన్ పైకి అక్కడ నుండి బ్రిడ్జ్ దాకా ఒకటే లెంత్. చాలా టైం పట్టేలా ఉంది, మీకు అది కూడా చూపెట్టు. చలో. We are on the tallest and largest glass bridge of Malaysia. ఇక్కడ కేబుల్ కార్కి ఆల్రెడీ డబ్బులు కట్టాము, కానీ ఇక్కడ మళ్ళీ 50 రింగిట్స్ ఎక్స్ట్రా, అంటే ఒక్కొక్కరికి 1200 పడుతుంది. మీకు చేతికి ఇలాంటి బ్యాండ్ కూడా ఇస్తారు ఫోన్ పెట్టడానికి కింద పడకుండా. అండ్ షూస్కి కవర్ లాంటివి ఇచ్చారు, గ్లాస్కి స్క్రాచెస్ పడకుండా. మీకు వ్యూ చూపెడతా చూడండి. అందరు షూస్కి కవర్స్ అయితే పెట్టుకున్నారు. జాగ్రత్త, ఇక్కడ మాత్రం ఇంకెంత పడైపోదని అందుకే. ప్రయాణ గుడ్లు, డైనోసార్ గుడ్లు, సారీ ఈగలు ఉండదు, ఈగల గుడ్లు. చూసిన కొండలు, సముద్రం, నదులు, చిన్న చిన్న ఐలాండ్స్ మీరు చూడొచ్చు క్లియర్గా. భలే ఉంది ఇది మాత్రం. ఇందాకైతే ఈగలు చూసాం, ఈగల్ కింద గ్లాస్ బ్రిడ్జ్ చూసాం, ఇప్పుడు ఈగల్ పైన ఉన్నాం. వ్యూ చూద్దాం. అయితే అది అయిపోయింది, ఇక్కడ మామూలుగా లేదు. సీ చాలా బాగుంది.
అయితే ఆ ఈగల్ స్కై బ్రిడ్జ్ ఏదైతే ఉందో లైక్ గ్లాస్ బ్రిడ్జ్ అదైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి. ద స్కై బ్రిడ్జ్ హైయెస్ట్ పీక్లో ఉన్న బ్రిడ్జ్, అది చాలా పెద్దది. సో ఇది హాఫ్ వే అయింది, మళ్ళీ ఇంకో హాఫ్ వే పైకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుండి బ్రిడ్జ్కి చాలా 3 times ట్రావెల్ చేయాలి మనం ఇక్కడ నుండి ఇక్కడికి. చూపిస్తాం కదా, మనం అయితే ఎక్కేసాం. వ్యూ చూసి అదన్నీ ఎక్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ నేచర్ వాక్ ఒకటి ఉంది. మనం ప్రజెంట్ నేచర్ వాక్లో వెళ్తున్నాం. రెండాటికి డబ్బులు కట్టాలి. గ్లైడ్కి వెళ్తే గ్లైడ్ కన్నా కట్టాలి, నేచర్ వాక్ కూడా కట్టాలి, నడడానికి కూడా. ఓకేనా? సో చూడండి వే ఎలా ఉందో. చాలా కిందకి వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా చాలా పైకి కావాలి. ఇలాగా బ్రిడ్జ్ దాకా వెళ్ళడానికి అరౌండ్ 6 ringgits, అంటే పర్ హెడ్ మనకి ఇంచుమించు 140 దాకా పడుతుంది. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కలుస్తాం. మేమైతే స్కై బ్రిడ్జ్కి వచ్చాం. అది ఛార్జింగ్ పక్క అక్కడ నుండి వచ్చాం మనం. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద బ్రిడ్జ్. కింద కొంచెం షాపింగ్ అదే ఉంటే అక్కడ షాపింగ్ చేసి స్టార్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఈగలు ఎక్కువ ఉంటుంది.